సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మనకు అవతల మన చంద్రబాబు నాయుడు గారు ఆయనది కూడా పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. ఖచ్చితంగా అక్కడ కూడా ఆయనకు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా న్యాయపరమైన చిక్కులు. సో నా లెక్క ప్రకారం జాతకపరమైనటువంటి విశ్లేషణలో భాగంగా కేసీఆర్ గారి కుటుంబానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆర్థిక న్యాయపరమైన చిక్కులు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు 100కు 1000% ఉండే అవకాశం ఉంది. రైట్ మా చంద్రబాబు నాయుడు గురించి ఇది కూడా ఇప్పుడు 2 ఇయర్స్ 2022 అక్టోబర్ సేమ్ ఇంటర్వ్యూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనాయి లాస్ట్ మన మీకు తెలుసు ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందుల మీదనే ఆయన బెయిల్ బయటకు వచ్చింది. రెండోది న్యాయపరమైన చిక్కులు జైలుకి వెళ్తాడు. రెండు జరిగినాయి ఒకటే ఇన్సిడెంట్ సేమ్ కేసీఆర్ గారు కూడా ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఉన్నది. కేసీఆర్ ఆల్రెడీ ఒకటి అయింది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు రేపు ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. బట్ ఆల్రెడీ హెల్త్ అయ్యింది ఆల్రెడీ గవర్నమెంట్ పడిపోయింది. సో అక్కడ చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చింది ఆరోగ్యపరమైన రీజన్ వల్ల. అది నేను చెప్పేది కాదు, ఆయన చెప్పుకుందే. రెండోది ఆయన హెల్త్ పరంగా ఆల్రెడీ ఉంది కాబట్టి జైలుకి వెళ్ళిండు ఇంకొకటి. సో అక్కడ రెండు జరిగినాయి. పేటీఎం అనే చర్చ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హైర్ చేసుకుందంట. మిమ్మల్ని మీతోటి కొన్ని ఇటువంటి కామెంట్స్ చేయిస్తోందంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన వార్తాపత్రికలో వచ్చిన కథనం ఇది. కొంతమంది ఆస్ట్రాలజీ పేరుతో అయిపోయిందని 2-3% ఓటు పర్సెంటేజ్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. బిలీవ్ చేసి మిమ్మల్ని అట్లా వైసీపీ 2-3% ఓటు బ్యాంకు వేణుస్వామి మారుస్తున్నాడు. వేణుస్వామి మొగోడనే కదా అర్థం. సో అది డబ్బులు తీసుకోనా నాకు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుందా, నన్ను కొనే స్థాయి వాళ్ళకు ఉందా అనేది సెకండరీ. నన్ను కొనే స్థాయి వాళ్ళకి లేదు అని నేను అనుకుంటున్నా, ఎవరికి లేదనుకుంటున్నా, ఇంక్లూడింగ్ వైసీపీ. నేను ఎవరికి నేను లొంగను. ఇప్పుడు జగన్ ఏం నా చుట్టం కాదు, నాకేం డబ్బులు ఇస్తలేడు, నా సొంత కాలమే నేను బతుకుతున్నా. సో నేను జాతకాలు చెప్తున్నా. నాకు ఇప్పుడు టీఆర్పీ పెంచుకోవడం కోసం ఇవి అంతే నా సొంత నెట్వర్క్ ను పెంచుకోవడానికి కోసమే చేస్తున్నా. అయినా నేను పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి వేణుస్వామి ఒక్కడైతే వేణుస్వామిని దొక్కడానికి 1000 మంది పనిచేస్తున్నారు. అయినా నేను నెగ్గుకొస్తున్నా అంటే నాకు ఉన్నటువంటి క్లయింటేలు నా సక్సెస్ రేటే కారణం. ఇది ఆస్ట్రేలియాలో ఇది కూడా అడగాల. ఇది తను న్యూజిలాండ్ క్రికెటర్ అండి. ఆయన జాతకం చెప్తూ ఆయనకు మీరు జాతకం చెప్తారు. ఎస్ అదే డిస్కషన్. అది ఓకే. అక్కడ పక్కనలో కూడా వాళ్ళు ఎవరో మీడియా వాళ్ళు తీశారు వీడియో. అది ఎవరు మన ఇండియా ఆర్జిన్ పర్సన్ అతను. అతను న్యూజిలాండ్ క్రికెటరు. అతని పేరు గుర్తుకు రావట్లేదు నాకు. నేను T20కి వెళ్ళాను. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నేను ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియంలో చూశాను నేను. అయితే ఇప్పుడు మన ఈ మధ్యన నన్ను ట్రోల్ చేశారు, మీకు గుర్తుందో లేదో, ఏమని అంటే వన్డే క్రికెట్ కప్ ఇండియా కొడుతుంది. ఇదే రిలేటెడ్ అది. అసలు నేను ఆ మాట ఎక్కడ చెప్పలేదు. నేను ఆ రోజు ఏమన్నా అంటే ఆ రోజు మ్యాచ్ ఇండియా క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడినప్పుడు నేను స్టేడియంలోనే ఉన్నా, అది గెలుస్తుంది అని నేను చెప్పిన. దాన్ని నా శత్రువులు వరల్డ్ కప్ కు లింక్ పెట్టి వేణుస్వామి ఇండియా గెలుస్తుంది వన్డే క్రికెట్ కప్ అని చెప్పి నేను చెప్పిన అబద్ధ ప్రచారం. సో అయితే ఈ మధ్య కాలంలో మీ పాత వీడియోల్ని వాళ్ళకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసి కట్ చేసి మీ పైన దుష్ప్రచారం చేస్తూ మీ టీఆర్పీని తగ్గించి వీడియోలు దొరికినా బాగుండు, బొమ్మలు పెడుతున్నారు కదా. వీడియోలు ఎక్కడ లేవు. ఇప్పుడు వేణుస్వామి ఉంటాడు, వన్డే క్రికెట్ అని పెడతారు. వేణుస్వామి ఒక బొమ్మ, కేసీఆర్ బొమ్మ పెడతారు, కేసీఆర్ 3వ సీఎం అని పెడతారు. అంతేగాని వేణుస్వామి చెప్పిన వీడియో ఎక్కడ దొరకదు. జస్ట్ లోపల పోయి ఎవరు చూసే పరిస్థితి చూస్తారు అంతే. రెండోది వీళ్ళు అడిగే ప్రశ్న కూడా ఎట్లుంటది అంటే విలేకరులు అని చెప్పుకునే జర్నలిస్ట్ ఉంటారు కొంతమంది యూట్యూబ్ లో. అది వేణుస్వామి మన టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి 3వ అని అడగడం ప్రశ్న, దానికి అవతల ఆన్సర్ చెప్పడం, వీడియో ఉండదు అసలు. అంటే వాళ్ళే కంక్లూజన్కి వచ్చేసి చెప్పారు, వాళ్ళే చెప్తారు. అంటే నన్ను టార్గెట్ చేయాలి కదా. అట్లాంటప్పుడు వేణుస్వామి T20 మన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లా ఇండియా గెలుస్తుందని చెప్పిండు కదా. అంతే. ఆయన చీకట్ట రాళ్ళేస్తాడండి. ఇవి చీకట్ట రాళ్ళ, బ్లడ్ లైట్ల రాళ్ళు. నేను రాసుకుంటే 13, 16, 25 ప్రిడిక్షన్